పోలవరం అప్పుడు యనమల వియ్యంకుడు, ఇప్పుడు రామోజీ కుమారుని వియ్యంకుడు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనులు అడ్డగోలుగా దోపిడి, 5 ప్యాకేజీలో మిగిలిన 81.63 కోట్ల పని, అంచనా 293.66 కోట్లకు పెంపు, వాటిని 307.41 కోట్లకు రామోజీ కుమార్ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి అప్పగింత, నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, దాంతో అప్పుడే కాంట్రాక్ట్ లైనింగ్ పగుళ్లు, వాటిపై సిమెంట్ పూతతో మాయ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దల దొన్ను ఉండటంతో నాణ్యతపై ప్రశ్నించకపోతున్న అధికారులు. 2014-19 మధ్య 142 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకి నామినేషన్ అప్పగింత, ఆ పనులకు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో 53 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అప్పట్లో కాకినాడ జిల్లా తునిమండలం బీకొత్తూరు సమయంలో పోలవరం ఎడవకాలు అత్యంత నాశనంగా లైనింగ్ చేశారని ఈ పగుళ్ళ నిదర్శనం అన్నటువంటిది. ఇక్కడ తెలివితేటలు ఉంటుంది, పగిలిందంటే అది ప్రకృతి, దానికి ఎవడ మాత్రం ఏం చేస్తారని చెప్తారు. పగలలేదు అంటే కనుక అదిగో మా నాణ్యత అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఆ సుధాకర్ రెడ్డి అతని పేరేంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కంపెనీకి ఇచ్చుకున్నారు. ఎవరి కాళ్ళకి తమ హయాంలో తమ మెగాకి ఇచ్చాడు. అంతకుముందు నవయోగాకి జగన్ ఇస్తే ఈయనొచ్చి అదే చంద్రబాబు ఇస్తే ఈయనొచ్చి మెగాకి ఇచ్చుకున్నాడు. అదే మెగాని అంతకు ముందు పట్టిసీమ కట్టినప్పుడు తప్పు పెట్టారు. కాబట్టి వీటిని జనం పట్టించుకోవట్లేదు. అయితే చంద్రబాబు